ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చేవెళ్ల త్రిపుర రిసార్ట్లో పోలీసులు దాడి చేశారు. ఈ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేయగా విదేశీ మద్యం పట్టుబడింది. పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా పలువురికి గంజాయి పాజిటివ్గా తేలింది. దీంతో చేవెళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్డే సందర్భంగా పార్టీ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఓకే మేడం, ఇక్కడ రండి మేడం. చేసుకోనికి వెంబడతారు మేము ఎక్కడ నుంచి వచ్చి బాబు మరింత సమాచారం చేవెళ్ల నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మంగ్లీ బర్త్డే పార్టీలో పలువురికి డ్రగ్ టెస్ట్ నిర్వహించగా గంజాయి పాజిటివ్గా తేలినట్టు తెలుస్తోంది. ఈ పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలేంటి? సిద్ధు, అయితే చేవెళ్ల దగ్గర త్రిపుర రిసార్ట్లో మంగ్లీ అర్ధరాత్రి బర్త్డే పార్టీ ఏర్పాటు చేసుకుంది. అయితే బర్త్డే పార్టీలో సుమారు 48 మంది పాల్గొన్నారు. అయితే ఇందులో కొంతమంది డ్రగ్స్ తీసుకున్నారు. అందులో గంజాయి కావచ్చు, నికోటిన్ కావచ్చు, మిగతా విదేశీ మద్యం బాటిల్ కూడా ఇందులో బయటపడ్డాయి. అయితే విదేశీ మద్యం బాటిల్ తీసుకున్న సమయంలో అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ బర్త్డే పార్టీల్లో మద్యం వినియోగించారు. మద్యం వినియోగిస్తే ఎక్సైజ్ పోలీసుల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతులు తీసుకోకపోవడంతో ఈ విధంగా రైడ్ చేశారు. ఎస్ఓటి పోలీసులు దాడులు చేశారు. త్రిపుర రిసార్ట్ మీద దాడులు చేశారు. దీంతో 48 మందిలో చాలా మందిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అందులో మంగ్లీతో పాటు త్రిపుర రిసార్ట్ సంబంధించిన అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణపై కూడా కేసులు పెట్టారు. మంగ్లీపై కేసు నమోదు చేశారు. మంగ్లీతో పాటు మంగ్లీ ఈవెంట్ మేనేజర్ మేఘరాజు మీద కూడా కేసులు పెట్టారు. దామోదర్ రెడ్డి కూడా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. అయితే దామోదర్ రెడ్డిపై కూడా కేసులు పెట్టారు. అంటే ఈ కేసులో 4గురిపై కేసులు నమోదు చేశారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఇంకా పూర్తిగా విచారణ చేపడుతున్నారు. మద్యం బాటిల్ కావచ్చు, ఈ వీళ్ళకి వచ్చినట్టు గంజాయి కావచ్చు, నికోటిన్ ఎక్కడి నుంచి వచ్చింది అన్న కోణంలో, విదేశీ మద్యం బాటిల్ కావచ్చు ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలో చేస్తున్నారు. అయితే అర్ధరాత్రి తర్వాత ఇలాంటి బర్త్డే పార్టీలు చేసుకోవాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మద్యం బాటిల్ వినియోగించి విదేశీ మద్యం బాటిల్ వినియోగించాలన్నా ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా హైదరాబాద్కి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రిపుర రిసార్ట్లో ఈ విధంగా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి సంబంధించి అనుమతులు కూడా లేకపోవడం, డీజే సౌండ్ పొల్యూషన్కి వచ్చే విధంగా డీజే సౌండ్ కూడా పెట్టారు. అందులో కూడా అనుమతి తీసుకోకపోవడం, అంటే ఎలాంటి అనుమతులు లేకుండా ఈ బర్త్డే పార్టీ ఏర్పాటు చేశారు. అందులో కూడా 10ల సంఖ్యలో 48 మంది వరకు పాల్గొన్నారు. ఇందులో వీళ్ళందరికీ సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నారు. దీంతో విచారణ కూడా చేపడుతున్నారు. అయితే వాళ్ళందరూ కూడా ఉదయం రాత్రి ఎప్పుడైతే ఈ బర్త్డే పార్టీ తెలిసిందో సమాచారం తెలుసుకున్న వెంటనే ఎస్ఓటి పోలీసులు దాడులు చేశారు. కొంతమందిని అదుపులు తీసుకున్నారు. అందులో 4గురిపై కేసులు నమోదు చేశారు. మంగ్లీ కావచ్చు, దామోదర్ రెడ్డి కావచ్చు, వీళ్ళతో పాటు మరో 2 మీద అటు త్రిపుర రిసార్ట్ మేనేజర్పై కూడా కేసులు నమోదు చేశారు. విచారణ చేపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా పూర్తిగా విచారణ చేపట్టాల్సి ఉంది. వీళ్ళతో పాటు మరెవరికైనా పాజిటివ్ వచ్చేటానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇందులో దామోదర్ రెడ్డికి పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. అయితే మంగ్లీతో పాటు ఇంకెవరికైనా పాజిటివ్ ఉందా అన్న కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు పోలీసులు. అందులో దీనికి ఈ విధంగా కొనసాగుతుంది. సిద్ధు, అలాగే రవిచంద్ర, మీరు అన్నట్లుగా ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా కేసు నమోదు చేసినట్టుగా చెప్తూ ఉన్నారు. పర్మిషన్ లేకుండా కూడా ఇలాంటి పార్టీ అనేటువంటిది నిర్వహించడం అనేటువంటిది కరెక్ట్ కాదనేది దానిపైన కూడా కేసు కట్టినట్టుగా తెలుస్తోంది. పోలీసులు ఏమంటున్నారు? ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? అయితే పోలీసులు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కాపీని కూడా బయటకు ఇవ్వకపోవటం, ఎలాంటి ఇందులో మాట్లాడలేరు. ఇందులో ఇంకా చాలా విచారణ చేపట్టాల్సి ఉందన్న కోణంలో చెప్తున్నారు. పోలీసులు ఇప్పటివరకు ఏం సమాచారం ఇవ్వట్లేరు. ఇంకా కొంత హయ్యర్ అఫీషియల్స్ నుంచి కూడా, పోలీసు బాసుల నుంచి కూడా కొంత వీళ్ళకు ఒత్తిడి ఉందా అన్న కోణంలో కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఈ విధంగా సమాచారం ఇవ్వకపోవడం, అంతేకాకుండా ఎఫ్ఐఆర్ కాపీ ఎవరెవరి మీద కేసులు నమోదు చేశారన్న అంశాన్ని కూడా బయటకు చెప్పినట్టుగా పరిస్థితి. దీన్ని ఇంకా విచారణ చేపడుతున్నామన్న కోణం చూపిస్తే, అయితే ఇందులో బర్త్డే పార్టీలో పాల్గొన్న అందరినీ వదిలేశారు. ఆ తర్వాత జనరల్గా కొంతమంది అదుపులో తీసుకుని ఆ తర్వాత పూర్తి స్థాయిలో విచారిస్తారు. ఎందుకంటే గాంజాయి ఇందులో బయటపడింది కాబట్టి, దాంతోపాటు విదేశీ మద్యం బాటిల్ బయటపడ్డాయి కాబట్టి వీటికి సంబంధించిన పూర్తి విచారణ చేపట్టాల్సి వస్తుంది. అంతేకాకుండా కొంత సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాల్సిన అవకాశం కూడా ఉంటుంది. అలాంటిది ఏం లేకుండా వాళ్ళందరినీ ఇక్కడి నుంచి వదిలేయడంతో కూడా ఇంకా అనుమానాలు కూడా తావిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మాత్రం పోలీసు, అంటే ఇక్కడ చేవెళ్ల పోలీసులు ఇంతవరకు అయితే స్పష్టత ఇవ్వట్లేరని కూడా చెప్పుకోవచ్చు. సిద్ధు.
ఓకే రవిచంద్ర. వీడియో స్టాప్ చేస్తావా చేయవా? చేయను చేయి నువ్వు. చేయను వీడియో స్టాప్ నా డ్యూటీకి అడ్డం తలకండి మీరు. చేయను వీడియో స్టాప్ నా డ్యూటీకి అడ్డం తలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తలకండి మీరు. వీడియో స్టాప్ చేస్తావా చేయవా? చేయను చేయి నువ్వు. చేయను వీడియో స్టాప్ నా డ్యూటీకి అడ్డం తలకండి మీరు. చేయను వీడియో స్టాప్ నా డ్యూటీకి అడ్డం తలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తలకండి మీరు. మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? చేవెళ్ల త్రిపుర రిసార్ట్పై పోలీసులు దాడి చేశారు. ఈ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేయగా విదేశీ మద్యం పట్టుబడింది. పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా పలువురికి గంజాయి పాజిటివ్గా తేలింది. దీంతో చేవెళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీగా తెలుస్తోంది. వీడియో స్టాప్ చేస్తావా చేయవా? చేయను చేయి నువ్వు. చేయను వీడియో స్టాప్ నా డ్యూటీకి అడ్డం తలకండి మీరు. చేయను వీడియో స్టాప్ నా డ్యూటీకి అడ్డం తలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తలకండి మీరు. హలో హలో మ్యామ్. Excuse me, where are you going? Please. Hello. వెళ్ళా మీరు వెళ్ళా. ఆ బీడీ ఉంది కదా పక్కన. అది ఏంటది? బీడీస్ అన్న చూడండి ఇది కాదు బీడీ ఉంది. బీడీ ఇచ్చేసిన అదే ఏ బీడి? ఏం లేదు ఏం లేదు లేదు ఆ బీడియా? బీడి ఒక్కయా? ఆకు ఒక్క అది వేసుకునేది పళ్ళలో. అది సున్నాము ఆమె అందరూ ఉండరు అట్లా. ఓకే ఓకే ఆ. చేవెళ్ల త్రిపుర రిసార్ట్పై పోలీసులు దాడి చేశారు. ఈ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేయగా విదేశీ మద్యం పట్టుబడింది. పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా పలువురికి గంజాయి పాజిటివ్గా తేలింది. దీంతో చేవెళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్డే సందర్భంగా పార్టీ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. నా డ్యూటీకి అడ్డం తలకండి మీరు. చేయను వీడియో స్టాప్ నా డ్యూటీకి అడ్డం తలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తలకండి మీరు. మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? నా డ్యూటీకి అడ్డం తలకండి మీరు. మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? వీడియో స్టాప్ చేస్తావా చేయవా? చేయను చేయి నువ్వు. చేయను వీడియో స్టాప్ నా డ్యూటీకి అడ్డం తలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తలకండి మీరు. మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? నా డ్యూటీకి అడ్డం తలకండి మీరు. మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? స్టాప్ చేస్తావా చేయవా? చేయను చేయి నువ్వు. చేయను వీడియో స్టాప్ నా డ్యూటీకి అడ్డం తలకండి మీరు. చేయను వీడియో స్టాప్ నా డ్యూటీకి అడ్డం తలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తలకండి మీరు. మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? నా డ్యూటీకి అడ్డం తలకండి మీరు. మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? వీడియో స్టాప్ చేస్తావా చేయవా? చేయను చేయి నువ్వు. చేయను వీడియో స్టాప్ నా డ్యూటీకి అడ్డం తలకండి మీరు.